ఇక రాష్ట్రంలో వరుస రోడ్డు ప్రమాదాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. బస్సు ప్రయాణం అంటేనే అమ్మబాబోయ్ అనిపించేస్తున్నాయి. ఇక మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం మాచవరం నేషనల్ హైవే 44 పై రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న కెమికల్ ట్యాంకర్ ను ప్రైవేట్ ట్రావెల్ బస్సు వెనక నుంచి ఢీకొట్టింది. కెమికల్ ట్యాంకర్ ను బస్సు బలంగా ఢీకొట్టడంతో వెంటనే పొగలు కక్కుతూ కెమికల్ వాయువు లీక్ అయింది. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది కెమికల్ వాయువును అదుపు చేశారు. ఇక ప్రమాదంలో బస్సులోని ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కెమికల్ వాసన, పొగ వల్ల కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. హైడ్రోక్లోరిక్ యాసిడ్ ట్యాంకర్ను జగన్ ట్రావెల్స్ సంబంధించిన బస్సు వెనకాల నుంచి ఇవ్వడం జరిగింది. బస్సులో అందాజా ఆ టైంలో 30 నుంచి 40 మంది వరకు ఉంటారు. ఎవరు కూడా ఎటువంటి గాయాలు కలగలేదు. వెహికల్స్ డ్యామేజ్ అయ్యాయి. కాకపోతే ఆ వాల్వ్ ఒకటి పగిలిపోవడం వల్ల హైడ్రోక్లోరిక్ యాసిడ్ లీకేజ్ అవుతుంది. వాటికి వాటర్ కొట్టి న్యూట్రల్ చేస్తున్నాం. ఫైర్ వాళ్ళు కూడా వర్క్ చేస్తున్నారు. బయట నుంచి ట్యాంకర్ కూడా తెప్పిస్తున్నారు. వాటితో న్యూట్రలైజ్ చేసి క్లియర్ చేసేస్తాం. వచ్చింది బస్సు యాక్సిడెంట్ వల్ల మనకు హైడ్రోక్లోరిక్ యాసిడ్ మన ట్యాంకర్ కొంచెం లీక్ కావడం జరిగింది. అది కంటిన్యూ లీక్ అవుతుంది. మన వాటర్ బ్రౌజర్తో ఫిల్టర్తో మనం స్ప్రే చేయడం జరుగుతుంది. మనకి ఎటువంటి ఫైర్ అనేది లేదు. 40 మెంబర్స్ ప్రయాణికులు ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి మనకు అది ఫైర్ కావడానికి అవకాశం అయితే లేదు. అది హైడ్రోక్లోరిక్ యాసిడ్ క్షేమంగానే ఉన్నారు. సో వాళ్ళు కూడా వేరే బస్సులో పంపించేసి అవతల లారీ వస్తుంది. కార్ వాడు సడన్గా వచ్చినాడు. ఇది సెంటర్లో వస్తుంది ఆయిల్ ట్యాంక్, యాసిడ్ ట్యాంకర్. ఎక్కడ గత్యంతరం లేదు, దానికి తగిలింది. ఎక్కడ నుండి ఎక్కడ పోతారు? అది చిత్తూరు నుంచి హైదరాబాద్.